ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ముంబై టీ20 లీగ్ కోసం ఒక అప్డేట్ అయితే వచ్చేసింది సెలక్షన్స్‌కి సంబంధించి. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి? దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ప్రస్తుతానికి దీనికి డైరెక్ట్‌గా మీరు రిజిస్టర్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మీరు క్లబ్ తరపు నుంచి ఇంతకుముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్ అయితే దీనికి ఎలిజిబుల్. లేదంటే అవ్వదు. ఎందుకంటే డైరెక్ట్‌గా సెలక్షన్స్ అయితే లేవు. ఓన్లీ ఇండైరెక్ట్‌గా అంటే మీరు రిజిస్టర్ అయితేనే ఎంసీఏ క్రికెట్ అకాడమీకి ఆ రిజిస్టర్ నంబర్ ప్రకారమే మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్‌పోర్టు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ తీసుకొని మీరు క్రికెట్ ట్రయల్స్ ఇవ్వడానికి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళకైతే చాయిస్ లేదు. ఓన్లీ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే. అంటే ఇంతకుముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే చాయిస్ ఉంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి ఇద్దరికి ఉంది. సో, ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా! దీని ప్రకారమే వెన్యూస్‌లో ఉన్న డేట్స్ ప్రకారం మీరు అక్కడ ట్రయల్స్ ఇవ్వడానికి వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే ఎంసీఏ క్రికెట్ అసోసియేషన్ రిజిస్టర్ ప్లేయర్సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ చాయిస్‌ని ఉపయోగించుకోండి. ఈ వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు.